చన్నా కర్రీ రెసిపీకి కావాల్సిన దాల్చిన చెక్క, లవంగ్, ఇలాచీ, తేజ్పత్తా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి 10 నిమిషాలు. అలాగే మనం ముందు మిక్సీ కొట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకొని 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. వన్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ లాల్ మిర్చి పౌడర్, 2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, రుచికి తగినంత సాల్ట్. మసాలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు 10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆయిల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చెన్నగడ వేసుకోవాలి. రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు వాటర్. 2 గ్లాసులు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 2 సీటీలు వచ్చినంత వరకు ఉడికించుకొని బంద్ చేసేయాలి గ్యాస్. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి ఉడికిందో లేదో చూద్దాం. తింపుకుండే ముందర కూడా కొద్దిగా కస్తూరి మెంతి వేసుకోవాలి. ఒకసారి ఇలా చేసి చూడండి. కావాల్సిన 1 టీ స్పూన్ ఈస్ట్ కావాలి. ఉడక నీళ్ళలో వేసుకొని కొంచెంసేపు ఒక 2 నిమిషాలు పెట్టుకోవాలి మిక్స్ చేసి. అలాగే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక కిలో మైదా కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి.
3 స్పూన్లు పెరుగేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. మూడు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలిపెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా కలిపెట్టుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకొని ఇలా వంటలు చేసుకోవాలి. చేసి పెట్టుకుంటే పిండి బాగా పూలుతుంది, పొంగుతుంది, బాగుంటుంది భటోరీ.